సూపర్ స్టార్ కూలీ, సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. కూలీ అసలు స్టైలే స్టైల్. భాషా ప్లస్ భాషా ఈజ్ ఈక్వల్ టు కూలీ, ఆ టైప్లో ఉంది. ఒక భాషా సినిమా రజనీకాంత్ గారు లైఫ్లో ఎటువంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిందో దానికి డబల్ ఆర్ త్రిబుల్ కూలీ ఉంటుంది. ఆ స్థాయి హిట్ రాబోతున్నది. అసలు రజనీకాంత్ గారి స్టైల్ లేటెస్ట్ అప్డేట్లో ఉంది. అసలు భాషని మించినటువంటి స్థాయిలో రజనీ స్టైల్ ఈ కూలీలో ఉంది. రజనీకాంత్ ఫ్యాన్స్కి అయితే పూనకాలే. ఇక తెలుగులో రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే డ్యాన్సులు చేస్తారు, ఆ రేంజ్లో ఉంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో కూడా దీన్ని ప్లాన్ చేసి డిజైన్ కూడా చేశారు. ఇదివరకు జైలర్ సినిమా ఏ విధంగా కొంతమంది కన్నడ హీరోలను ఇతర హీరోలను తీసుకొని ఏ విధంగా సక్సెస్ చేశారో ఆ ప్రిన్సిపల్ కూడా ఉపయోగించి ఇందులో తెలుగులో ప్రముఖ హీరో అయినటువంటి నాగార్జున గారు, కన్నడలో ఒక ప్రముఖ హీరో అయినటువంటి ఉపేంద్ర గారు, ఇక హిందీలో అమీర్ ఖాన్ గారు, వీళ్ళందరినీ కూడా ప్రముఖ పాత్రలో స్టైలిష్ విలన్ గా కూడా పెట్టారు. కేరళ నుంచి కూడా ప్రముఖ నటుడు చేసినారు. ఆయన డాన్స్ అదిరిపోయింది. అసలు ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ 200 కోట్లు పక్కా. ప్రతి రాష్ట్రంలో 200 కోట్లు మినిమం కలెక్ట్ చేస్తుంది. ప్రపంచ స్థాయిలో కూడా మొత్తం కలిపి 1000 కోట్లు గ్యారంటీ. 1000 కోట్ల కలెక్షన్ సినిమా కూలీ. ఇక కథ ఎలా ఉన్నా సరే రజనీ ఫ్యాన్స్ రజనీ కనబడితే చాలు కన్నుల పండుగ. ఫ్యాన్స్ దెబ్బకి ఇక పూనకాలే. ఇక సినిమా హాల్లో పూనకాలు గ్యారంటీ. ఆ రజనీకాంత్ స్టైల్ కానీ, ఆ సిగరెట్ స్టైల్ కానీ అద్దరిపోయింది అసలు సినిమాలో. ఖచ్చితంగా 1000 కోట్లు గ్యారంటీ సినిమా ఇది. ఇక మన తెలుగులో ప్రముఖ హీరో, ప్రముఖ స్టార్ నాగార్జున గారు ఈ యొక్క కూలీలో స్టైలిష్ విలన్ గా చేయడం జరిగింది. ఆయన లుక్ కూడా అత్యంత స్టైలిష్ గా అద్దరిపోయింది. ఈ మధ్య కూడా నాగార్జున గారు చెప్పారు కుబేరా ఫంక్షన్ లో తాను ఇప్పటి నుంచి కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్రలో తాను చేస్తాను, తనకు ఒక మార్గం కుబేరా సినిమా చూపించిందని చెప్పారు. అదేవిధంగా మాయావదం అనే సినిమాలో ఏ విధంగా ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, అక్కడ వాణి సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, ఇట్లా ప్రముఖ నటులందరూ ఉన్నారు, రేలంగ్ గారు, అందరూ కలిసి ప్రముఖ డైరెక్టరు, ప్రముఖ బ్యానర్, ఇవన్నీ కలిసి ఎలా సినిమా విజయానికి దోహదపడ్డాయి. అదేవిధంగా కుబేరాలో కూడా నాగార్జున గారు, ధనుష్ గారు, డైరెక్టర్ గారు శేఖర్ కమ్మ, వీళ్ళందరూ కూడా సినిమా విజయానికి పాటుపడ్డారు. అదేవిధంగా ఆయన చెప్పారు నాగార్జున గారు ఈ సినిమాలో కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర, బలమైన పాత్ర ఉంటే తను తప్పకుండా చేస్తానని చెప్పడం జరిగింది. నాగార్జున గారు ఒక కొత్త లైఫ్ ఈ యొక్క కూలీ ద్వారా కూడా ప్రారంభిస్తున్నారు.